యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద ఇరగాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో యోగాంధ్ర 2026 నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధిక సంఖ్యలో యోగాభ్యాసకులు పాల్గొని యోగా సాధన చేశారు. జాయింట్ కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు ఆచరించారు. స్వర్ణాల చెరువు ప్రాంతం యోగా సాధకులతో కలకలలాడింది. ఈ సందర్భంగా జేసీ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనసును శరీరంతో అనుసంధానించే అద్భుత ప్రక్రియ యోగా అన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని పేర్కొన్నారు. చంచలమైన మనసును ఏకాగ్రతతో శరీరంలో నిలిపి ఉంచే ప్రక్రియ యోగా అని తెలిపారు. శరీరం, మనసు ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమైతే మనిషి అద్భుత విజయాలు సాధించగలడని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో భారీ స్థాయిలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు ముత్యాల రవీంద్ర, సలీనా పర్యవేక్షణలో యోగాభ్యాసకులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరాజు, మున్సిపల్ కార్పొరేషన్ డీడీ మాధురి, మెప్మా, డిఆర్డీఏ పీడీలు కిరణ్ కుమార్, నాగరాజకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. శ్వాసను పీలుస్తూ మధ్యలోకి 2 more rounds. Inhale, lift your shoulders up. Exhale, bring them up. Inhale. అలా మనం కూర్చొని ఓంకారం చాటింగ్ చేసినట్లయితే చాలా రిలాక్స్ ఫీల్ అవుతాము. ఇది చేయలేను, నాకు ఓంకారం విడివిడిగా ఒకసారి చాటింగ్ చేద్దాము. ఫస్ట్ ఆకారం చేయాలి. నిండుగా శ్వాసను పీల్చండి. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ తెలిసిందే యోగాకు సంబంధించి మనకి ఏదైతే ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి మీ అందరూ తెలుసు. అంటే మనకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జిల్లాలో దిగ్విజయం చేసేదానికి మేమందరం అంటే ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో కూడా మేము ముందుగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా మనం దాదాపు 5 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మన జిల్లాలో. ఈరోజు ఇక్కడ ముందుగా ఈరోజు ప్రారంభించాం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రేపు మనకి విడూరు దగ్గర రామతీర్థం యొక్క బీచ్ దగ్గర కూడా రేపు చేస్తున్నాము. అదేవిధంగా మళ్ళీ 12th కూడా మనకి చేస్తున్నారు థిమాటిక్ ఒకటి ఉంది, అది స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే 16, 17 కూడా ఒక రామతీర్థం అండ్ ఇక్కడ మరి సేమ్ ప్లేస్లో కూడా మళ్ళీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా యోగా గురించి తెలుసుకొని అంటే గ్రామాలకు కూడా మనం ట్రైనర్స్ పంపిస్తున్నాము, మాస్టర్ ట్రైనర్స్ పంపిస్తున్నాము. అన్ని చోట్ల కూడా గ్రామాల్లో, మండల స్థాయిలో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా, జిల్లా స్థాయిలో కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసేసి ఒక యోగాని పాటిస్తే మనకి ఆరోగ్యకరంగా కాకుండా మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా లాస్ట్ డే 21st మనకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కూడా ఉంటుంది. కాబట్టి అందరూ విరిగా రావాలని చెప్పేసి కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.